ఎన్టీఆర్ లైనప్ లో ఉన్న చిత్రాల్లో డ్రాగన్ ఒకటి. కేజీఎఫ్, సలార్ వంటి చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వస్తుండటం విశేషం. అత్యంత భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థతో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తుండగా యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ కోసం మేకర్స్ ప్రత్యేకంగా ఇద్దరు హీరోలను తీసుకోవాలని భావిస్తున్నారు. హిందీ వర్షన్లో ఓ ప్రముఖ హిందీ హీరో, తమిళ వర్షన్లో ఓ ప్రముఖ తమిళ హీరోని సెట్ చేసే ప్లాన్ లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. మొట్టమొదటిగా ప్రశాంత్ నీల్ భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారంట. 3000 మంది ఆర్టిస్టులతో కీలక చిత్రాలను షూట్ చేశారు. తర్వాత తారక్ వార్ 2 చిత్రంతో బిజీగా ఉండటం వల్ల ప్రశాంత్ నీల్ ప్రాజెక్టుకు సమయం ఇవ్వలేకపోయారట. ప్రస్తుతం వార్ 2 విడుదలై మిగతా కార్యక్రమాలన్నీ ముగియడంతో ఫుల్ ఫోకస్ ఇప్పుడు డ్రాగన్ చిత్రంపైనే పెట్టారంట తారక్. అయితే ఈ ఆలస్యానికి మరొక కారణం కూడా ఉందట. ఈ చిత్రం కోసం హైదరాబాద్ లో భారీ ఇంటి సెట్ ను నిర్మిస్తుందట ఆర్ట్ డిపార్ట్మెంట్. ఈ సెట్ నిర్మాణ పనులు పూర్తి అవగానే సెప్టెంబర్ మొదటి వారంలో లేదంటే రెండవ వారంలో రెగ్యులర్ షూటింగ్ పునఃప్రారంభం కానుందని తెలుస్తోంది.